హాయ్ అండి, రేగిపళ్ళు వడియాలు పెడదాం చూడండి. అయితే నేను 1/2 కేజీ రేగిపళ్ళు తెప్పించాను. దాంట్లో సాల్ట్ వేసాను. ఇలా తేలిన రేగి వడియాలన్నీ తీసేయాలి. తీసేయండి తులసి గారు, ఆ పైన తేలిన అన్నీ తీసేయండి. కొంచెం సాల్ట్ వేసుకుని 2-3 సార్లు వాష్ చేసాను. తర్వాత ఇవన్నీ ఒక పళ్ళెంలో తర్వాత ఇవన్నీ పొడి క్లాత్ మీద వేసుకుని తుడుచుకోవాలి. తర్వాత ఇవన్నీ పళ్ళెంలో వేసి మిగిలినవన్నీ పొడి క్లాత్ మీద వేసుకుని మొత్తం అంతా తుడుచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా పురుగులు లేకుండా విడదీసి చూసుకుని అన్నీ కూడా ఈ విధంగానే చూసుకుని పెట్టుకోవాలి. ఇవి ఇలా రేగిపళ్ళని ఇలా తొక్క తీసుకుని మనం పురుగు ఉందో లేదో చెక్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క, 2 ఎండుమిర్చి, 2 స్పూన్లు జీలకర్ర. ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్ళి కుమ్ముకుందాం. ఇప్పుడు తులసి గారు రోట్లో వేసి కుమ్ముతారు చూడండి. ఈ కొద్దిగా వేసి అవి అలాగా గింజ పగలకుండా అలాగ కుమ్ముకోవాలి. ఇది మొత్తం అంతా కుమ్మిన రేగిపళ్ళు. తర్వాత వేసుకుందాం 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, 2 చెంచాలు జీలకర్ర, 1 స్పూను సాల్టు, తర్వాత ఇంత బెల్లం, ఒక 50 గ్రాములు ఉంటుంది బెల్లం. ఇప్పుడైతే ఉప్పు చూసుకుందాం. కొంచెం ఉప్పు వేద్దామండి. సరిపోయింది, బాగుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. వడియాలు పెట్టేసుకోవడమే. ఇప్పుడు వడియాలు ఇలా పెట్టుకుని ఒక 4-5 రోజులు ఎండబెట్టాలి. చూస్తారు కదా, ఇలా ఎండబెట్టాలి. ఎండలో పెట్టుకుంటే 2-3 రోజుల్లో ఎండిపోతాయి. మొత్తం అంతా నలిగిన పేస్ట్ అంతా ఇలాగే పెట్టుకోవాలి. మొత్తం వడియాలు అయితే ఇలా పెట్టాము. 1/2 కేజీ రేగిపళ్ళకి ఇన్ని వడియాలు అయ్యాయి. ఇవి ఆరాక చూపిస్తాను. రేగి వడియాలు అయితే ఆరిపోయినాయండి. 4 రోజులు బట్టి ఆరిపోయినాయి. చాలా బాగా వచ్చినాయి. 1/2 కేజీ రేగిపళ్ళు ఇవి తిని చూసి చెప్తాను. నేనైతే తిని చూసి చెప్తాను. ఇది పుల్లగా, తీయగా, కారంగా, ఈ జీలకర్ర వేసాం కదా, ఆ ఫ్లేవర్ చక్కగా చాలా బాగుంది. 1/2 కేజీకి ఇన్ని వడియాలు అయినాయి. ఇదేతోటి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.